జోగులాంబ దేవాలయం ఇది తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలో అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది. అష్టాదశ శక్తిపీఠాలు అనగా 18 శక్తిపీఠాలలో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. అలంపూర్లో 7వ, 8వ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది. జోగులాంబ దేవాలయంలో జోగులాంబ శివుని రూపమైన బాల బ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడ స్థానికులు చెబుతారు. 2019లో ఈ దేవాలయాన్ని భారత ప్రభుత్వ ప్రసాద్ తీర్థయాత్ర పునరుజ్జీవన అడ్వాన్స్మెంట్ డ్రైవ్ పథకం కింద కూడా చేర్చారు. ఇలాంటి అరుదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ దేవాలయం యొక్క చరిత్ర చూస్తే సతీదేవికి చెందిన పైపళ్ళు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం అనేది పరిగణించబడుతుంది. పరమ పావనమైన అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతంగా దర్శనమిస్తూ ఉంటారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరడం. ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న ఆ కపాలం ఓ ఉదాహరణ. ఇలా ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపమని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తు దోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. అంటే అమ్మవారి పాదాలను పట్టుకుంటే ఎలాంటి దోషాలు మనకు కలగకుండా మన గృహంలో ఎప్పుడు ఆనందం విరజిల్లేలాగా అమ్మవారు చేస్తారని నమ్మిక. కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందిన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యల్లో భక్తులు వస్తూ ఉంటారు. సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తుందని మహానమ్మిక. ఈ క్షేత్రంలో కార్తీక మాసం పూజలు మహావైభవంగా జరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, కార్తీక మాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే మహద్భాగ్యమే.
ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారు స్థిరంగా ఉండాలని శ్రీచక్రాన్ని ఏర్పాటు చేశారు. కుంకుమార్చన ఇక్కడ ప్రధాన పూజగా, ఇంకా నిత్య పూజలు అభిషేకాలతోటి అమ్మవారి అలంకరణ అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, కార్తీక మాసంలో మేము పౌర్ణమి రోజు వెళ్ళామన్నమాట. అస్సలు ఖాళీ లేదు, ఎటు చూసిన జనం. నదీ స్నానానికి వెళ్ళి, ఇంకా దర్శనానికి వెళ్ళి, ఎక్కడ వెళ్ళినా క్యూ లైన్లో నుంచొని వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో అంత రద్దీగా ఉంటుంది ఇలా ప్రత్యేకమైన దినాలలో. మామూలుగా మనం స్పెండ్ చేసి కొంచెం సేపు కూర్చోవడానికి అంటే మామూలు టైంలో వెళ్తే మనకంత సాటిస్ఫాక్షన్ కూడా అనిపించదు. ఇలా జనం అందరూ ఉన్నప్పుడు వెళ్ళామనుకోండి, ఆ జనాన్ని చూసిన పుణ్యఫలం కూడా మనకి భగవంతుడు ఇస్తాడట. అది కార్తీక మాసం, పైగా పౌర్ణమి రోజు మహద్భాగ్యంగా మేము అనుకుంటున్నాము. అమ్మవారు మమ్మల్ని పిలిపించుకున్నందుకు, ఆ దర్శన ఫలాన్ని మాకు ఇచ్చినందుకు. సో చూశారు కదా ఈరోజు వీడియో అమ్మవారి గురించి, అమ్మవారి ఆలయ దర్శన విశేషాల గురించి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.